సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. పీఎం కిసాన్ యోజన డబ్బు అలాంటి వారికి రాదు, 7 కండిషన్లు మాత్రం ఉన్నాయి. పీఎం కిసాన్ యోజన డబ్బు అలాంటి వారికి మాత్రం రాదు, 7 షరతులు. రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక ప్రజాకర్షక పథకాలను అమలు చేస్తున్నాయి. ఆర్థిక సాయం అందించేందుకు ఎన్నో కొత్త పథకాలు కూడా వచ్చాయని చెప్పవచ్చు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా అర్హులైన రైతులను సబ్సిడీని మంజూరు చేస్తున్నామని కూడా, అయితే కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటే వారు అనర్హులు అవుతారని కూడా స్పష్టం చేసింది. కాబట్టి ఎవరు అనర్హులు, సాధారణ అర్హత ప్రమాణాలు ఏమిటి మొదలైనవి మొత్తం వీడియో మొత్తం చూడండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఆర్థిక సాయం అందించబడుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. ప్రతి సంవత్సరం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బును కేంద్రం నుంచి 3 విడతలుగా 2,000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాకు విడుదల చేయడంతో పాటు అలా చాలామందికి కూడా ప్రయోజనం చేకూరుతుందనే చెప్పవచ్చు. ఇప్పటికే 3 లక్షల పైగా రైతుల కుటుంబాలకు బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీ కాగా, కొందరికి మాత్రమే ఇప్పటి వరకు ఒక్క వాయిదా కూడా రాలేదు. దానికి ఒక నిర్దిష్ట కారణం ఉంది. దాని గురించి సమాచారం కూడా ఇక్కడ ఉంది. అయితే అర్హులు అందరూ కూడా అనర్హులే. ఈ పథకం కింద ఇప్పటికే ఒక కుటుంబ సభ్యుడు లబ్ధిదారుగా ఉన్నట్లయితే ఇతర కుటుంబ సభ్యులు ఎవరు కూడా మళ్ళీ లబ్ధి పొందలేరు. 18 ఏళ్ల పైబడిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. సొంత సాగు భూమి లేని వారిని అనర్హులుగా ప్రకటిస్తుంది. ఈ కేవైసీ పూర్తి చేయని వారు కూడా ఈ పథకానికి అనర్హులే. కుటుంబ వార్షిక ఆదాయ పన్ను శాఖ నిబంధనలకు మించి ఉంటే వారు కూడా ఈ పథకానికి అనర్హులే. అదేవిధంగా ఆదాయం వచ్చే ఇతర వృత్తులు చేస్తున్న సమయంలో కుటుంబంలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్స్ ఉంటే వారికి కూడా పీఎం కిసాన్ యోజన డబ్బులు అందడం లేదు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.